స్థావరంలో చేరి ఈరోజు వీటికి సంబంధించినటువంటి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ అనేక రకాలైనటువంటి కట్టుకథలు వినిపిస్తూ ఈరోజు ఎందుకు ప్రజలకు సంబంధించి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు అందరికి ఉండేటువంటి ప్రశ్న చంద్రబాబు కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నారు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనేటువంటిది. మీ అనుకూలమైనటువంటి పత్రికల్లో చూస్తే చంద్రబాబు గారు హాలిడేలో ఉన్నా సరే ఆయన రెవెన్యూ పుస్తకాల ముద్రణ గురించి, పంపిణీని గురించి అనేక రకాలైనటువంటి సమీక్షలు చేస్తున్నాడు దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి చెప్పడానికి. వారం రోజుల నుంచి లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో కనపడటంలే. 4-5 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు కూడా అదృశ్యమయ్యాడు. కాబట్టి మీరు ఎక్కడున్నారో అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే, ప్రశ్నిస్తుంటే మీరు ఎక్కడున్నారో కూడా చెప్పకుండా, చెప్పడానికి వీలు లేనటువంటి, చెప్పుకోలేనటువంటి ప్రదేశంలో మీరేమన్నా ఉన్నారా? కాబట్టి ఎక్కడున్నారో అనేటువంటిది కూడా మీరిద్దరూ చెప్పకపోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు సరే మాకు సరే మిగతా వాళ్ళకి చెప్పకపోయినా మాకు ఈరోజు కొన్ని కథనాలు చూస్తే అనిపించింది మీకున్నటువంటి అనుకూల మీడియాకు కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి లేదు. మామూలుగా అయితే చంద్రబాబు లోకేష్ అయితే మేము అడగం. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన మంత్రి, మీరిద్దరూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఈరోజు బాధ్యత రాహిత్యంగా రహస్యంగా టూర్లు చేసుకుంటూ ఏ దేశాల్లో ఉన్నారో కూడా కనీసం చెప్పకుండా ప్రజలను డైవర్ట్ చేయడానికి ట్వీట్లు చేయడం అనేటువంటిది ఎటువంటి సాంప్రదాయము? మీరు ఎటువంటి పరిపాలన గురించి ఈరోజు మీరు పరిపాలన గురించి, పారదర్శకం గురించి అసలు మాట్లాడే అర్హత, హక్కు మీకుందా? మీరు ఎక్కడున్నారో తెలియకుండా రహస్య ప్రదేశాలకు వెళ్ళి గతంలో మా నాయకుడు పాపను వాళ్ళ కుమార్తెను చూడడానికి వెళ్తే అబ్బా కొడుకులు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. చంద్రబాబు లోకేష్ రకరకాలైనటువంటివి, మీకు అనుకూలమైనటువంటి మీడియా అయితే రకరకాల కథనాలను వండి వార్చేసింది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండియా అని అడిగితే దానికి సంబంధించి ఉలుకు పొలుకు లేకుండా గమ్మైపోయారు. మీ భోగవతాలు ఎట్టుంటాయంటే ఆత్మస్థుతి పరనిందతో బ్రతికేటువంటి వాళ్ళు మీరు. అందుకనే ఎదుటి వాళ్ళని విమర్శిస్తారు తప్ప ఆ ఎదుటి వాళ్ళని విమర్శించిన ఆ నోటితోనే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, మీ మనస్సాక్షిని మీరు అడిగితే మీరు చేసేటువంటివి తప్ప ఒప్పు అనేటువంటిది మీకే అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఈ రాష్ట్రానికి పెట్టుబడి రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పాప నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటాం. దాంట్లో ఏమీ సందేహం లేదు. అయితే మీరు చెప్పేటువంటి మాటలకి జరిగేటువంటి తంతుకి ఏమాత్రం పొంతం లేకుండా పోవడమే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరిని కూడా బాధించేటువంటి విషయం. ఈరోజు ఫోర్బ్స్ పత్రిక ఏం రాసింది దాని గురించి చాలామంది చదవలేరు. దాన్ని ఎవరు రాయించారో ఏందనేటువంటిది ప్రజలకు తెలియదు. ఆ స్టోరీని పట్టుకొని మీరు నానా రకాలుగా ఏదో బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు వాస్తవంగా రాసింది ఏంది? రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం వచ్చేటువంటి ప్రతిపాదనలలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంది అని చెప్పి రాసింది. అంటే ప్రతిపాదనలు మాత్రమే, పెట్టుబడులు వచ్చేసాయని కాదు, ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయాయని కాదు, అవి ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాయని కాదు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఆ ప్రతిపాదనల ఆధారంగా చూపించినటువంటి లెక్కలను బట్టి ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి లెక్కలు చెప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు నాయుడికి ప్రకటనలు చేయడం, గొప్ప గొప్ప ప్రతిపాదనల గురించి పదే పదే మాట్లాడడం, చివరికి అవి ఎంతవరకు రిలీజ్ అయ్యాయి, కార్యరూపం దాల్చాయంటే నమో నారాయణ, ఎక్కడ వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఎప్పుడైనా అవసరం ఏంటంటే ఎన్ని సదస్సులు పెట్టాం, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం, ఎన్ని షోలు పెట్టాం, ఎంత మేర భూములు సంతర్పణ చేశాం, ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం, ఎన్ని వేల ఎకరాలు భూములు పంచిపెట్టాం, ఇవి కాదు. ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ మేర కాపాడగలిగాం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. దాని మీద ఏ రోజు చంద్రబాబు దృష్టి పెట్టాడు. చంద్రబాబు దృష్టి అంట ప్రతిపాదనలు, కాకి లెక్కలు, కట్టుకథలతో కాలయాపన చేస్తూ, ఏదో వచ్చేస్తున్నాయనేటువంటి ఆర్భాటం చేస్తూ, నటిస్తూ, దానిని ప్రచారం చేస్తూ తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప ఇదిగో వీటికి సంబంధించి ఇంత మేర వాస్తవం కనీసం మీరు చెప్పినటువంటి మాటల్లో 5% కూడా కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితులు లేవు. అయినా సరే విచ్చలవిడిగా 2014-19 మధ్య చూసాం, మరలా ఈరోజు ఈ 19 నెలల్లో చూస్తున్నాం. మీరు ప్రచార హోరు తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితులు లేదు.
కాబట్టి 2014-19 మధ్య చూసాం. మీరు ఎంత పార్స్గా చంద్రబాబు నాయుడు వీటికి సంబంధించినటువంటివి ఈ భాగస్వామ్య సదస్సులు అనేటువంటి నిర్వహిస్తాడో పెట్టుబడులకు సంబంధించి 2014-2019 మధ్య చూస్తే 1761 ఒప్పందాలు 18,87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. మీరు చెప్పింది 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు. దానికి సంబంధించి మీరు చెప్పినటువంటి లెక్క దాదాపుగా 31 లక్షల మంది, అంటే 30,91,000 మందికి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. సరే, దాన్ని అటు పెడితే వాటిని రియలైజ్ అయిన ఎంత అని చూస్తే కేవలం మీరు చెప్పినటువంటి ఈ 1761 ఒప్పందాల ద్వారా 18,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 30,91,000 మందికి ఉద్యోగాలని చెప్తే 10% మాత్రమే కేవలం గ్రౌండ్ అయినాయి. 10% మాత్రమే ఈరోజు రియలైజ్ అయ్యాయి. అంటే 90% రియలైజ్ కాలేదు. రియలైజ్ కాకపోగా మీరు చెప్పినటువంటివన్నీ కూడా మితిమీరినటువంటి అబద్ధాల వల్ల రియలైజ్ అయ్యేటువంటి పర్సంటేజ్ పూర్తిగా పడిపోయింది, 10%కి తగ్గిపోయింది అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి. దాని పక్కన పెడితే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, పరిశ్రమల శాఖ స్వయంగా దాదాపుగా 7,68,000 కోట్లకు సంబంధించి 327 ఒప్పందాలు చేసుకునింది ఆ మధ్యకాలంలో. అయితే ఈ 327 ఒప్పందాల్లో కార్యరూపం దాల్చినవి ఎంత అంటే కేవలం 45 ఒప్పందాలు మాత్రమే. అంటే దాదాపుగా 13% లోపలనే. ఇది మీకున్నటువంటి నేరుగా ఇండస్ట్రీస్ తీసుకున్నటువంటిది వస్తే రియలైజ్ అయింది మీరు ఇచ్చినటువంటి దాంట్లో 13% లోపల. అదేవిధంగా మొత్తం మీద ఎత్తుకుంటే 10% లోపల ఈరోజు రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. 2000-2019 మధ్యలో, 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు మొత్తం 17 సార్లు ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఎస్ఐపిబి సమావేశాలు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి. దాంట్లో 1,70,036 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 91 మెగా ప్రాజెక్టులకు మీరు ఆమోదం తెలిపారు. అమల్లోకి వచ్చింది ఎంత? మీరు చెప్పినటువంటి 91 మెగా ప్రాజెక్టులు 1,70,036 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు ఆమోదిస్తే మీకు సంబంధించి వచ్చినటువంటి రియలైజేషన్ చూస్తే 5.69% మాత్రమే. మిగతా ఎక్కడ కూడా దాదాపుగా 95% మీరు చెప్పినటువంటి వాటిలో మీరు ఆమోదించినటువంటి ప్రాజెక్టులు ఈ రోజుకి కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. 2014-19 మధ్య 3 సార్లు సిఐఐ సదస్సు నిర్వహిస్తే చంద్రబాబు వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేసిన ప్రకటనల మాటలు చూస్తే కోటలు దాటాయి. వాటికి సంబంధించినటువంటివి ఏమన్నా వచ్చాయని చూస్తే శూన్యం. ఈరోజు మేము అడుగుతున్నాం, చంద్రబాబు చెప్పినటువంటి కొన్ని గుర్తు చేద్దాం. చంద్రబాబు నాయుడు చాలా చెప్పాడులే, చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడాలనుకుంటే పాపం సమయం చాలదు మనకి. అమరావతి నుంచి విశాఖకి నిమిషాల్లో చేరేదానికి హైపర్ లూప్ అన్నాడు. ఎక్కడుంది హైపర్ లూప్ చంద్రబాబు? ఎక్కడుంది చంద్రబాబు గారు చెప్పండి? హైపర్ లూప్ అన్నారు. అదేవిధంగా దొనకొండ వద్ద ఇంకొకటి చెప్పాడు, డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ కలిసి ఒక యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. అది వచ్చిందా? జరిగిందా? తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ వస్తానని చెప్పాడు. అది వచ్చిందా? గుర్తుందా? మీరు చెప్పారా లేదా? కాకినాడ వద్ద పెట్రోకెమికల్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఏర్పాటైందా? అది తీసుకురాగలిగారా? టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ అని చెప్పన్నారు. సరే, ఇంకా దానికి సంబంధించి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఏరోస్పేస్ వెంచర్స్ 10,000 కోట్ల పెట్టుబడి అన్నారు. ఎయిర్ బస్ అన్నారు, మైక్రోసాఫ్ట్ అన్నారు, రకరకాలైనటువంటి మాటలు చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అని చెప్పి మాట్లాడారు. ఈరోజు వాటిని చూస్తే మొత్తం నేను కొన్నింటిని మాత్రమే ప్రస్తావించా. మొత్తం తీసుకుంటే చాలా పెద్ద తతంగం, చాలా పెద్ద మీరు చెప్పినటువంటి మాటలు కోటలు దాటాయి. కాకపోతే వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఏం జరిగింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది. మొత్తం ఆ రోజు మేము 394 ఒప్పందాలు చేసుకున్నాం. 394కు సంబంధించినటువంటి ఒప్పందాల విలువ 13,15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పి అంచనా. దానిలో 6,16,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కల్పించగలమని చెప్తే మొదటి ఏడాదిలోనే ఇలాగ 5.69%, 10% కాదు, మొదటి సంవత్సరంలోనే 20% చెప్పినటువంటి ఎంఓయూల్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో ఇస్తామన్నటువంటి పెట్టుబడుల్లో లెక్కేసినటువంటి పెట్టుబడుల్లో 20% మొదటి సంవత్సరమే కార్యరూపం దాల్చినటువంటి సంఘటన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాధ్యపడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. పరిశ్రమల శాఖ నేరుగా 99 ఒప్పందాలు చేసుకుంటే దాదాపుగా 91% స్ట్రైక్ రేట్ సాధించగలిగాం.
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తెచ్చినటువంటి పరిశ్రమల విషయంలో తీసుకున్నటువంటి సంస్కరణలు, దాదాపుగా తెచ్చుకున్నటువంటి ఒప్పందాలు, ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందాల్లో 91% ఆ రోజు స్ట్రైక్ రేట్ రాగలిగింది. కాబట్టి 91% స్ట్రైక్ రేట్ సాధించగలిగాము అంటే విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ ఒప్పందాలు జరిగినటువంటి 2 ఏళ్ల లోపనే దాదాపుగా 90కి పైగా యూనిట్ల నిర్మాణం, ఆ తర్వాత వాటికి సంబంధించి 39 కంపెనీలు వాణిజ్య కార్యకలాపాలు కూడా ప్రారంభించడం జరిగింది. పరిశ్రమల శాఖకు సంబంధించి మొత్తం పెట్టుబడుల్లో 91.6% అంటే దాదాపుగా 6,01,071 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో, పెట్టుబడులకు సంబంధించినటువంటివి ఏదైతే ఉన్నాయో అవి వాస్తవ రూపం దాల్చాయని చెప్పి మేము చెప్పడం కాదు, చంద్రబాబే స్వయంగా, చంద్రబాబు ప్రభుత్వమే దాని మీద ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో 2014-2019 మధ్య ఏడాదికి వచ్చినటువంటి పెట్టుబడుల సగటును చూస్తే 12,000 కోట్ల రూపాయలు. సగటున 5 సంవత్సరాలకు సంబంధించి సగటున వచ్చింది 12,000 కోట్ల రూపాయలు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 ఏళ్ల పాటు కోవిడ్ మహమ్మారి అన్ని రకాలైనటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది కనిపించకుండా గ్రోత్ పడిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని లెక్కేసుకున్నా మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో సగటున వచ్చినటువంటివి 15,700 కోట్ల రూపాయలు. కాబట్టి ఇది పరిశ్రమల విషయంలో మా ప్రభుత్వం ఉన్నటువంటి స్ట్రైక్ రేట్, మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ. మీలాగే జగన్మోహన్ రెడ్డి గారు బాకాలోది ఊతర కొట్టి లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి తీరా చూస్తే ఆ పర్సంటేజ్ రియలైజేషన్కి వచ్చేటప్పటికి చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కాదు. ఏదైతే వాస్తవ రూపం దాల్చుతాయో, ఎక్కడైతే వాస్తవిక అంచనాలు ఉంటాయో, వాస్తవిక అంచనాల ప్రకారం, ఆధారాల ప్రకారం వాటికి సంబంధించినటువంటి వాటి మీద నిర్ణయాలు తీసుకున్నాం. ఆ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చాం, ఆ పరిశ్రమలు స్థాపించడం జరిగింది. ఈరోజు పెట్టుబడి సదస్సులు అంటే ఏంది, ఫార్స్గా మారిపోయినాయి. అంటే పెట్టుబడి సదస్సు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇవి వాస్తవ రూపం దాల్చాలి అంటే ఏ విధంగా చేయాలనే దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేశాడు. దాంతో ప్రభుత్వం నుంచి ఒక మానిటరింగ్ సంబంధించిన కానీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఒక ప్యానల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేశాడు. వాళ్ళందరూ కలిసి ఒక ఫాస్ట్ ట్రాక్ మార్గం, సింగిల్ విండో సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ద్వారా ఎవరైతే భూ కేటాయింపులు కానీ క్లియరెన్స్లు కానీ ఒక టైం లైన్ పెట్టుకోవడం, ఆ టైం లైన్ లోపల ప్రతి వారం అవసరమైతే కూర్చోవడం, సమావేశం కావడం, ఎంత పురోగతి సాధించామనేటువంటిది అవసరమైతే ముఖ్యమంత్రి గారు జోక్యం ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే ఆయన జోక్యం చేసుకున్న వాటిని ఏదన్నా బాటిల్ నెక్స్ ఉంటే క్లియర్ చేయడం. దాని ద్వారా పరిశ్రమలకు 2019-2024లో దక్షిణ భారతదేశానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీవీఏ కానీ, ఇండస్ట్రీ సెక్టర్కి సంబంధించినటువంటి జీవీఏ కానీ ఆ రోజు వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్లో నిలపగలిగాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఏంటంటూ టీడీపీ దాదాపుగా ఏళ్ల తరబడి ఒక దుష్ప్రచారం, కట్టుకథలు, అబద్ధాలు, అబద్ధపు ప్రకటనలతో ఈరోజు హడావిడిగా ఏదో రకరకాలైనటువంటి ప్రచారాలు చేశాం తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం, అదేవిధంగా చేసినటువంటి మీకు చెప్పినటువంటి అబద్ధాలు అన్నీ కూడా ఎక్కడ వాస్తవ రూపం దాల్చకుండా పోవడం అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. మీరు చేసినటువంటి ప్రకటనలు, మీరు చూపినటువంటి ప్రతిపాదనలు, వాటిని వక్రీకరించి రకరకాలుగా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం, విదేశాల్లో రహస్యంగా ఎక్కడో ఉండడం, వాటికి సంబంధించి మీరు ఏదేదో ఒక ప్రకటనలు ఇవ్వడం, ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించేటువంటిగా ఉండడం, ఎందుకు ఎక్కడ ఉండి మీరు రహస్యంగా ఈ ట్వీట్లు చేస్తున్నారనేటువంటి చెప్పకుండా ఈరోజు ప్రజల్ని గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పారిశ్రామిక రంగాన్ని గురించి మాట్లాడాలి అంటే చంద్రబాబు నాయుడికి ప్రచార ఆర్భాటం ఎక్కువ, పని తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర అవసరాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేశాడు. కాబట్టి అనుకున్నటువంటి ఫలితాలను ఆ రోజు గణనీయంగా సాధించగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎన్ని రకాల బురద చల్లడానికి ప్రయత్నం చేసినా మీరు చెప్పేది ఊరు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈరోజు మీ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే చెప్పేటువంటి మాటలకి జరిగేటువంటి వాస్తవాలకి ఎక్కడా కూడా పొంతన లేకుండా పోయిందనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరొకటి, నేను ఇక్కడి నుంచి రెవెన్యూకి సంబంధించి రకరకాలైనటువంటి సరే అమ్మవారి ప్రచార ఆర్భాటాలు రకరకాలుగా చేశారు. వాటికి సంబంధించినటువంటి ఒక్కసారి పరిష్కరించామని చెప్పి నిన్నంతా ఈరోజు చూసాం. ప్రతి దగ్గర ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళడం, ఆర్భాటంగా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు మీరు పెద్ద డబ్బా కొట్టుకుంటున్నారు. మేమేదో దానికి సంబంధించి రెవెన్యూలో అన్నీ సాధించేసామన్నట్టుగా. ముఖ్యంగా 22A 22A భూముల విషయంలో వక్రీకరణ, ఎక్కడ కూడా వాస్తవాలు లేకుండా ఒక వక్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం మీరు మొదలుపెట్టారు. ఎందుకంటే అసలు 22A జాబితాలో
భూములు పెట్టింది ఎవరో? చంద్రబాబు నాయుడు కాదా? దానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలడా? ఈరోజు మాట్లాడేటువంటి రెవెన్యూ మంత్రి సమాధానం చెప్పగలడా? ఈ భూములను తీసుకెళ్లి 22A పెట్టింది ఎవరు? 2014 2019 మధ్య వెబ్ల్యాండ్ తీసుకొచ్చి ఆ వెబ్ల్యాండ్ ద్వారా ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో మీ స్థానికమైనటువంటి నాయకుల్ని ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చోబెట్టి మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ పొలాలను తీసుకెళ్లి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలా, వాళ్ళని హింసించాలా రైతులని అని చెప్పి వాటన్నిటిని తీసుకెళ్లి మీకు ఎవరైతే గిట్టరో వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ 22A పెట్టినటువంటి ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి కదా, ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు కాదా? కాబట్టి మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారితే వాటిని ఏ విధంగా చక్కబెట్టాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రైతులకు స్వాంతన లభించిందనేటువంటిది ఈరోజు యథార్థం, రైతులు కూడా నమ్ముతున్నటువంటి విషయం. అయితే ఈరోజు అసైన్డ్ భూములు కానీ ఇతరత్ర వివిధ కేటగిరీలో ఉన్నటువంటి భూములు కానీ ఫ్రీ హోల్డ్ విషయానికి సంబంధించి కానీ రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి ఈరోజు భూ యజమానులను ఇప్పటికే మీరు అనేక రకాలైనటువంటి కష్టాలకు గురి చేశారు, ఇప్పటికీ కూడా వాళ్ళని గురి చేస్తున్నారు. మీరు చేసినటువంటి ఆరోపణ ఒక పక్క మీరు అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు చేసినా ఎక్కడన్నా అక్రమాలు జరిగాయని మీరు తేల్చారా అంటే తేల్చలేకపోయారు. మీరు చేసినటువంటి ఆరోపణలకు మీ అధికారులే ఎక్కడ ఆధారాలు లేవు అని చెప్పేశారు. అంటే జరగనటువంటి తప్పులు జరిగినట్టుగా మీరు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప వీటిలో వాస్తవం లేదనేటువంటిది ఈరోజు అధికారులు కూడా బయటపెట్టేటువంటి పరిస్థితి. ఒక్కసారి అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు సంబంధించి చూస్తే 2014 2019 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకి ఎంత దుర్మార్గంగా పేదల పట్ల వ్యవహరించిందనేటువంటి దానికి అమరావతిలో జరిగినటువంటి ఈ భూ కుంభకోణాలు ఒక ఉదాహరణ. మీరు పాపం పేదలకు సంబంధించినటువంటి భూములు ఏదైతే పాపం అసైన్డ్ భూములు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి భూములుంటే వాళ్ళని బెదిరించి మీరు పాపం దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి 1100 ఎకరాలు కొట్టేసి ఆ అసైన్ దారులో నుంచి మొత్తం ఆ భూములన్నీ మీ కబ్జా చేతుల్లోకి మీ కోరల్లోకి వాళ్ళు పాపం చిక్కున్న తర్వాత మీరు వాటిని కబ్జా చేసి వాటికి సంబంధించి ల్యాండ్ పూలింగ్లో ఆ భూములు ఇచ్చి వాటికి సంబంధించినటువంటి ప్లాట్లు వాటికి సంబంధించినటువంటివి రకరకాలను చేసి ఆ ప్లాట్ ద్వారా పాపం వేరే వాళ్ళకి అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. చంద్రబాబు నాయుడుకి అమరావతి అనేటువంటిది బంగారు బాతులాగా తయారైనటువంటి పరిస్థితి. కోట్ల రూపాయలు కొలగొట్టారు. దాదాపుగా 1336 మంది బినామీలను కనుక్కొని ఆ రోజు కేసులు నమోదు చేస్తే ఆ కేసులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక వాస్తవాలు కాబట్టి వాటిని ఎత్తివేయించుకునే దానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఆ విధంగా అమరావతి రైతులకు సంబంధించి పేద రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు కడుపు కొట్టినటువంటి చరిత్ర ఆనాటి 2014 2019 మధ్య జరిగినటువంటి తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అనేటువంటి విషయాన్ని. అసైన్డ్ భూముల సమస్య అనేటువంటిది ఈ రోజు వచ్చింది కాదు, ఇది దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. కాబట్టి పాపం రైతులు ఇబ్బంది పడుతున్నారు. భూమి ఉంది, ఆ భూమికి సంబంధించినటువంటి దాంట్లో భూమి ఒక దగ్గర పట్టాదారు ఒకడున్నాడు, అనుభవంలో ఒకటి ఉంది, భూమి మీద ఒకడున్నాడు, రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పాపం ఏ విధంగా చేయాలనేటువంటిది లేక పరిస్థితి బాగలేకపోవడం అమ్ముకోవాలంటే ఎంతో కొంత రీతిగా దారబోసుకున్నా పాపం అమ్ముకున్నటువంటి వాడు లాస్ అయ్యాడు, కొనుక్కున్నటువంటి వాడు పాపం ఏ విధంగా చేసుకోవాలో తెలియక నష్టపోయాడు. అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలా, పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ అసైన్డ్ చట్టానికి చేసినటువంటి సవరణ చారిత్రాత్మకమైనటువంటి, ఎవరు ఊహకందనటువంటి, ఎవరు ఊహించినటువంటి, దానికి సంబంధించి ఎవరైతే భూములకు సంబంధించినటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ కాపాడాలని, వాళ్ళ హక్కులు కాపాడాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా రైతు అనేటువంటి వాడు ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆ అసైన్ చట్టానికి సవరణ చేయడం జరిగింది. అయితే చట్టానికి సవరణ చేసినప్పుడు కూడా ఏదో ఆషామాషిగా కాకుండా అధికారులకు సంబంధించి న్యాయ నిపుణుల దగ్గర నుంచి దీంట్లో అనుభవమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అందరి దగ్గర సలహాలు తీసుకొని ఏ విధంగా తీసుకుంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రైతులకు మనం మేలు చేయగలం అనేటువంటిది ఆలోచన చేసి దాన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా ఆ చట్టానికి సవరణలు చేశారు. దానిలో ఎక్కడా కూడా ఒరిజినల్ అసైన్ ఎవరికైతే మనము భూమి లేనటువంటి నిరుపేదలకు ఇచ్చామో వాళ్ళకి న్యాయం జరగాలి, కాబట్టి దీంట్లో రాజీ పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఒరిజినల్ అసైన్లకు మాత్రమే న్యాయబద్ధంగా ఈరోజు తమ ఇష్టపూర్వకంగా వాళ్ళకి వాళ్ళ అవసరానికి అమ్ముకునేటువంటి హక్కులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఫ్రీ హోల్డ్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికే చేతులు మారినటువంటి సందర్భాల్లో కూడా కొనుక్కున్న వాళ్ళకి కాకుండా ఒరిజినల్ అసైన్కి రైట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలా మంది ఒత్తిడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద.
15 ఏళ్ళు అయిపోయి కొనుక్కున్న వాడి దగ్గర 10 ఏళ్ళు అనుభవం ఉంటే వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఇవ్వండి, లేదా కొనుక్కున్నటువంటి వాడి దగ్గర 20 ఏళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఇవ్వండి, ఒరిజినల్ అసైన్మెంట్ పక్కన పెట్టండి అంటే దీని లక్ష్యమే నీరు కారిపోతుంది. ఆ రోజు ఏ పేదవాడికి ఇచ్చామో ఆ పేదవాడు పాపం ఆ రోజు అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో దాన్ని ఏదో ఒక విధంగా తెగబోసుకున్నాడు. కాబట్టి ఈరోజు వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనేటువంటి ఉద్యమంతో జగన్మోహన్ రెడ్డి గారు ససేమిరా అన్నాడు తప్ప ఎవరు ఎన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఆ రోజు నిలబడి దానికి సంబంధించి పేదవాడికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒరిజినల్ సంబంధించినటువంటి వాడికి, కాబట్టి ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ అసైన్దారులకు తప్ప వేరే వాడికి ఎవరికి కూడా అవకాశం ఇచ్చే 1 లక్షల ఎకరాలు ఈరోజు 22 ఏళ్ళు చుక్కల భూముల దగ్గర నుంచి అన్ని సమస్యలు 22 ఏళ్ళ నుంచి తొలగించడం జరిగింది. అయితే రిజిస్ట్రేషన్లు నిలిపివేమని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 19 నెలల్లో ఫ్రీ హోల్డ్ చేయొద్దని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే ఈ అసైన్ భూములు ఉన్నాయో అక్కడ వాలిపోయి ఏం చెప్పారు, మీకు సంబంధించినటువంటి భూములు పావలాకో అర్ధనాకో అనాకో మాకు ఇస్తే తప్ప మీ భూములు మీకు ఫ్రీ హోల్డ్ కావు, ఫ్రీ హోల్డ్ కానివా, మీరు అమ్ముకోవాలి అని అంటే మాకు అమ్మాలి, మేము ఇచ్చినటువంటి రేటుకు అమ్మాలి, కాబట్టి మేము ఇచ్చినటువంటి రేటు తీసుకుని మాకు అమ్మాలి, మేము చెప్పిన రేటుకు మేము కొనుక్కుంటాం, మీ ఇష్ట ప్రకారం మేము రేటు ఇవ్వమని చెప్పి అదే ధోరణిలో ఈరోజు పాపం మేము ఏదైతే పేదవాడికి అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ చట్టం మీద రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసి ఈరోజు దాని ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రయత్నాలు కుట్రలు పన్నుతున్నారంటే దీనికి సంబంధించి జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఫ్రీ హోల్డ్ ఉండాలి లెక్క తీసుకోవడం, అప్పటిదాకా దాన్ని ఫ్రీ హోల్డ్ పెండింగ్లో పెట్టడం, మీ అన్ని పెండింగ్లో పడిపోయినాయి, మీరు మాకు అమ్మితే మేము చెప్పినటువంటి రేటుకి ఈరోజు మీ ఫ్రీ హోల్డ్ నుంచి తొలగిస్తాం, మీకేదో పావులనో పరకో చేతిలో పెడతాం అనేటువంటిది దారుణమైనటువంటి పరిస్థితులు. అది అయిందాక ఈ ఫ్రీ హోల్డ్ పెండింగ్ ఉంటుంది. అమరావతిలో చంద్రబాబు ఏదైతే వీళ్ళందరూ పాపం ఎస్సీ ఎస్టీ బీసీలంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ భూములు కొట్టేసినంత వరకు ఎదురు చూసి ఆ తర్వాత ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఇచ్చాడో అదే తంతు ఇప్పుడు కూడా ప్రారంభించాడు. 2024 తర్వాత ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘనకార్యం ఉందంటే పేద రైతులు పొట్టగొట్టి మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపు నింపేటువంటి ప్రక్రియ. కాబట్టి చట్ట సవరణ ద్వారా లబ్ధి పొందినటువంటి పేదలను కూడా ఈరోజు బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అందరూ గమనించాల్సింది ఈరోజు అసైన్డ్ భూములు కానీ చుక్కల భూములు కానీ షరత్కు సంబంధించినటువంటి పట్టాల భూములు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులందరికీ మేలు చేశాం. 27,40,000 ఎకరాలకు సంబంధించినటువంటి 15,20,000 మంది రైతులకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మేలు జరిగింది. కాబట్టి ఈరోజు 22A నుంచి 5 రకాల భూముల్ని మేము మినహాయించామంటూ రెవెన్యూ మంత్రి నిన్న బ్రహ్మాండంగా మాట్లాడాడు. పాత కథని కొత్త సీసాలోకి నింపి మాట్లాడాడు. ఆయనకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఎక్స్ట్రాలు చూసి వాళ్ళ పత్రికలే కడిగి పారేసాయి. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఆయన మాట్లాడుతుంటే ఆ పత్రికలకి ఒప్పక ఇది దారుణంగా ఉందని చెప్పి ఆ రెవెన్యూ మంత్రిని వాళ్ళ పత్రికలు కడిగాయి. కాబట్టి ఆ రోజు మేము మా హయాంలో సమగ్ర సర్వే జరిగాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దాని మీద ఏ స్థాయిలో దుష్ప్రచారం చేశారో మనందరం చూసాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ యాక్ట్ వల్ల ఇంత నష్టపోతారు రైతులని చెప్పి రైతుల పాపం లేనిపోయినటువంటి అపోహలు అనుమానాలు కలిగించి ఎన్ని రకాల ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడగట్టేటువంటి ప్రయత్నం చేశారు, అంత ప్రయత్నాలు చేశారు. ఈ రోజు మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది, ఆ రోజు తీసుకున్నటువంటి ఆ సమగ్ర సర్వే ఏదైతే ఉందో దాన్నే ఇది మరి ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీకు సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా మీకు ఈ టీడీపీ నాయకులు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారిపోతారని చెప్పి ఈరోజు రైతులు కూడా ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలు విన్న రైతులు కూడా అయ్యో మనం మోసపోయామే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కరెక్టే, వీళ్ళు చేసేది మోసాలే, మరలా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాంతో పాటు మళ్ళీ ఈరోజు అదే కదా వీళ్ళు కొనసాగిస్తున్నారని చెప్పి ఈరోజు రైతులు కూడా మిమ్మల్ని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పెట్టుబడుల విషయంలో కానీ రెవెన్యూకు సంబంధించి కానీ రైతుల విషయంలో రెవెన్యూ భూములకు సంబంధించి కానీ రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి విధంగా ఆయన చొరవ తీసుకొని ఆ విధంగా ముందుకు వెళితే ఈరోజు మీ విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ విధానాలను తప్పుపట్టినట్టుగా నటిస్తూ ఆ విధానాలను కొనసాగిస్తూ ఆ విధానాల ద్వారా ఎంత మేర లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తప్ప చంద్రబాబుకి ఏ రోజు కూడా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, దాని ద్వారా ముందుకు పోవాలనేటువంటిది లేదు. అవినీతి అక్రమాలు అరాచకాలతో కూడినటువంటి నిర్ణయాలు తప్ప పారదర్శకమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు 100 జన్మలు ఎత్తినా సరే తీసుకోలేడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడతాడు,
చంద్రబాబు నాయుడు ఫోటో అడంగల్లో మనబీలో లేదా ఈరోజు? ఎందుకు ఉండాలా? ఏమి ఆయన ఫోటో ఎందుకు వేసుకోవాలి దాని మీద చెప్పనండి? పాస్బుక్ మీద చెప్పాడు. ఎందుకు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ మీద నువ్వు ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో ఏమేమి చేసావు కాబట్టి దానికి సంబంధించి నువ్వు మాట్లాడావు. ఈరోజు దానికి సంబంధించిందంటూ నువ్వు అన్నీ చేసి పాస్బుక్ మార్చి సిగ్గు ఎగ్గు లేకుండా పాస్బుక్ మీద అట్ట మార్చి మాట్లాడుతున్నారు. మీరు మార్చింది అట్టే కదా, అంతకన్నా ఇంకేం మార్చలేదు కదా. అట్ట మారిస్తే మొత్తం యాక్ట్ మారిపోయినట్టనా? అట్ట మారిస్తే మొత్తం దాని మీద అంతా నువ్వు సంస్కరణ తీసుకొచ్చినట్టనా? కనీసం ఎవడన్నా ముఖానా ఏదన్నా కడుగుతాడేమో మనల్ని అని చెప్పి ఆలోచన కూడా లేకుండా ఏదో ఒక విధంగా మాట్లాడడం తప్ప, నేను మరలా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు మేలు జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకొక విధంగా ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళని దోచుకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఆలోచన చేసేటువంటి విధానమే, రైతుల గురించి పట్టించుకోవాలనేటువంటి ఆలోచనే చంద్రబాబు కొడుక్కి ఏ రోజు కూడా ఉండదు అనేటువంటిది రైతులందరూ ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అనేవాడు ఈరోజు పాపం తీసుకెళ్ళి ఆ ఏమీ లేకుండా లెక్కలు చెప్పుకునే నారాయణ తీసుకుపోయి, ఆ నారాయణకి ఏమీ తెలియదు లెక్కలు చెప్పుకునేదానికి ఆమె రెండో కృష్ణుడి పెమ్మసాని చంద్రశేఖర్ దించాడు. నీ ఉద్దేశం ఏంది? మొత్తం అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కొట్టేయాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలా, దానికి సంబంధించి ఎవరు కూడా అంటగట్టాలి. మళ్ళీ సంకార్కు కూడా పోయించారు వాళ్ళు, ఏమో వచ్చినట్లే పాపం సింగపూర్ వాళ్ళు. దేశాలు తిరుగుతూ ఉన్నారు, అబ్బా కొడుకు అబ్బా పక్క కొడుకు పక్క కూడా ఒకటి రాకపోతాడా? ల్యాండ్ ఎక్కువ చేతిలో ఉంటే కదా మనకు ఆదాయం బాగుంటుంది. బంగారు పోతలాగా నేను, నా కొడుకు, నా మనవడు, ఆ తర్వాత ముని మనవడు పుడితే ఆ ముని మనవడు వీళ్ళందరూ ఏగాలంటే అమరావతి మీదనే కదా మనం బ్రతకాల్సిందని చెప్పి ఆ బ్రతుకు తెరువు కోసం తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు పొలోమంటున్నారు. ఉన్నటువంటి రేటు కూడా పడిపోయి రియల్ ఎస్టేట్ ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు తీసుకున్నటువంటి దిక్కు లేకపోతే మరలా మీకు దేనికేం చెప్పి